సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఆర్ కొత్తపల్లి గ్రామం వద్ద బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కీర్తిశేషులు మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ 7వ వర్ధంతి సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, చమన్ సాబ్ తనయుడు ఉమర్ తదితరులంతా కూడా పాల్గొని చమన్ సాబ్ 7వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ కీర్తిశేషులు మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ మృతి చెందడం బాధాకరమని, చమన్ సాబ్ పరిటాల రవీంద్రకి అత్యంత సన్నిహితుడని, పరిటాల రవీంద్ర మంత్రిగా ఉన్నన్న రోజులతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అత్యంత సన్నిహితంగా నిత్యం అన్నదమ్ములుగా ఉండేవారని, అటువంటి చమన్ సాబ్ మన మధ్య లేకపోవడం బాధాకరమని, భవిష్యత్తులో చమన్ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి అనంతపురం జిల్లాకు సంబంధించిన ముస్లింలంతా కూడా పాల్గొని చమన్ సాబ్ 7వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు చమన్ సాబ్ గారు మనకు దూరమై దగ్గర 7 ఏళ్ళు కావస్తుంది. 7 ఏళ్ళు కళ్ళ ముందే జరిగిపోవడం అనేది నిజంగా 7 ఏళ్ళు జరిగిందా, ఏదో నిన్న మొన్న మాతో పాటు
మనందరితో పాటు కలిసి ఏ విషయానికైనా నవ్వుతూ మాతో పాటు ఉన్నట్టుగానే ఈరోజు కూడా అనిపిస్తుంది. చమన్ సాబ్ గారిని చిన్నప్పటి నుంచి చిన్నాయన అంటూ మేము కూడా పెరిగిన పరిస్థితి. ఆ రోజు పరిటాల రవీంద్ర గారు కావచ్చు, చమన్ గారు కావచ్చు, ఇద్దరు సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఒకరి మీద ఒకరికి అభిమానము, ప్రేమ, ఆప్యాయతలతో వాళ్ళు ముందుకొచ్చిన పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్న అనేకమైన అరాచక శక్తులను మీద పోరాటం చేయడానికి వారు తీసుకున్న అడుగు ఈరోజు ఈ ప్రాంత స్వేచ్ఛను ఒకసారి గుర్తు చేస్తుంది. ఆ రోజు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రతిదాన్ని ముందుకు నిలబడి పోరాడితేనే దేనికైనా సరే ఒక సొల్యూషన్ తెచ్చుకోగలుగుతాం అని వారు చేసిన పోరాటం ఈ ప్రాంతానికే కాదు, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రంలో చాలా మందికి ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ లాగా వాళ్ళు గుర్తుండిపోయే పరిస్థితి. మనిషి మనకు దూరమై 7 ఏళ్ళు అయినప్పటికీ ఈ రోజు కూడా ఆయన మీద చెక్కు చేయదని అభిమానం అనేది ప్రజల గుండెల్లో ఇంకా ఉందంటే వారు చేసిన పనులు ఎటువంటివి అనేది కూడా మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవచ్చు, ఆలోచన చేసుకోవచ్చు. ఆ రోజు జెడ్పీ చైర్మన్ గాను పదవిలో ఉన్నప్పటికీ ప్రజలందరితోనూ మమేకమవుతూ ఒక పార్టీ పనులతో పాటు సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉంటూ చాలా ప్రాంతాలని ఈ జిల్లాలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన వ్యక్తి చమన్ సాబ్ గారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా చమన్ సాబ్ గారు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఆ పనులే ఆయన్ని సజీవంగా నిలబెడుతున్నాయి ఈ జిల్లాలో అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే రకంగా ఒక జెడ్పీ చైర్మన్గానే కాదు, కమ్యూనిటీ పరంగా చూసుకున్నా కానీ ఎన్నో ఏళ్లుగా కమ్యూనిటీని ముందుకు తీసుకురావాలి, నూరు భాషా సంఘాన్ని ముందుకు తీసుకొస్తేనే వెనకబడిన తరగతులన్నీ కూడా ముందుకు రాగలుగుతాయి. ఆ కమ్యూనిటీలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరినీ ఏ రకంగా వృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పి ఈరోజు సంఘాన్ని కూడా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో బలపరచడానికి ఆయన చేసిన కృషిని మనమందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దూదేకుల కులంలో ఒక ఆణిముత్యంలాగా పుట్టి ఆ కులానికి ఒక వెలుగును తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఆయన చేసినందుకు కులస్తులందరూ కూడా ఆయన్ని వాళ్ళ గుండెల్లో ఎప్పటికీ గుర్తుపెట్టుకునే పరిస్థితిని కూడా ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని కూడా అందరికి గుర్తు చేస్తున్నాము. మరి దాంతోపాటు ఈరోజు రాష్ట్రానికో లేకుంటే మన కులానికో మాత్రమే, ప్రజలకో మాత్రమే కాదు, వాస్తవంగా కుటుంబ పరంగా మాకందరికీ అది తీరని లోటు. ముఖ్యంగా ఇందాక ఉమర్ చెప్పినట్టుగా ఎవరైనా సరే ఇంట్లో తల్లి తండ్రి అనే వాళ్ళు కలిసి పిల్లల్ని పెంచుతూ ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా మంచి ఏంటి చెడు ఏంటి అనేది చెప్పుకుంటూ వాళ్ళని పెంచుతారు. కానీ మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు చేసిన మంచిని వింటూ మేము మా నడవడికి ఏ రకంగా ఉండాలని చెప్పి ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి అనే విషయాన్ని తమ్ముడు ఉమర్ చెప్పినట్టుగా అదే పరిస్థితి మాకంటే కూడా. ఉమర్ వాస్తవంగా చెప్పాలంటే చాలా ఇబ్బందులతో, అంటే వాళ్ళ ఈయన చిన్న వయసులో ఉన్నట్టుగానే అజ్ఞాతంలోకి ఆ రోజున్న పరిస్థితుల్లో చమన్ గారు అజ్ఞాతంలో వెళ్ళడము, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా ఫాస్ట్గా చూస్తుంటే కళ్ళ ముందరే టకటక అన్ని జరిగిపోయినట్టుగా మాకే కనపడుతుంది. ఉమర్ పాపం చిన్నప్పుడు చమన్ గారిని పూర్తి స్థాయిలో దగ్గర నుంచి చూడలేకపోయినా అదృష్టం మాకు దక్కింది. ఎందుకంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన యాక్టివ్గా ఇక్కడ తిరుగుతున్నప్పుడు మేము కూడా కల్లారా ఆయన్ని చూడడం అనేది కూడా జరిగింది. ఆయనతో ఒక మంచి అనుభవాలు, జ్ఞాపకాలు మాకు కూడా నిలబడిపోయాయి. కానీ మనిషి దూరమైన ఆ కుటుంబం, ఆ మనిషి ఉన్నట్టుగానే ఎక్కడా ప్రజలకు కానీ వారిని నమ్ముకున్న వారికి కానీ లోటు కాకోకుండా ఈరోజు ముందుకు నడుపుకొని వస్తున్న విషయాన్ని ఖచ్చితంగా మనం అంతా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఇదే పద్ధతుల్లో ఇంకా బాగా ఆయన పేరు ఎప్పటికీ నిలబడేటట్టుగా ఖచ్చితంగా ఉమర్ కూడా అదే పద్ధతిలో ముందుకు వెళ్తారని, ఆయనతో పాటు ఏదైనా సరే ఈ
ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, మండల ప్రజలు కావచ్చు, ఈ జిల్లాలో ఉన్న వారందరూ మేమంతా కూడా కుమార్ వెంట ఖచ్చితంగా నడవడానికి, ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చూస్తుండగానే కళ్ళ ముందర 7 ఏళ్ళు గడిచిపోయిన కాలం. ఈరోజు నాన్నగారు 7వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ గ్రామంలో అందరినీ కలుసుకోవడం, నాన్నగారికి అలా నివాళులు అర్పించడం ఎంతో బాధాతృప్త హృదయాలతో ఇక్కడ అందరూ అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అలాగే పరిటాల అభిమానులు, చమన్ అభిమానులు అందరూ వచ్చి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఎప్పుడు కూడా నాన్నగారి ఆశయాలు కొనసాగించడానికే మేము ముందుంటాం. దాదాపు ఈ గడిచిన 7 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఆయన ఆశయాలని దృష్టిలో ఉంచుకొని మేము ముందున్నాం. దానికి సపోర్ట్గా అందరూ కూడా ఇక్కడ పరిటాల కుటుంబంతో పాటు అందరూ కూడా ఉన్నారు. అందరూ ఎప్పుడూ కూడా అందరూ చాలామంది అంటే విషయానికి వస్తే అందరూ చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రిని చూస్తూ పెరుగుతారు. కానీ నేను మాత్రం అంటే నేను కానీ అన్నయ్య లాంటి వాళ్ళు కానీ వాళ్ళు మీలాంటి వాళ్ళు ప్రజలు అభిమానులు అందరూ వాళ్ళ గురించి చెప్తుంటే వింటూ పెరిగాం. మా నాన్న గురించి చెప్పేది వింటూ పెరిగాం మేము. సో ఎప్పుడు కూడా ఖచ్చితంగా మేము ఆయనంత మంచి పేరు తెచ్చుకుంటామో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన పేరుకైతే చెడ్డ పేరు తీసుకురాము. ఎల్లప్పుడూ కూడా పార్టీకి, అదేవిధంగా అభిమానులకి, కార్యకర్తలు అందరికీ కూడా ఎప్పుడూ తోడుంటూ ఆ మార్గంలో ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఆ రోజున్న ఇక్కడ పరిస్థితులు అందరికీ తెలుసు. ఆ రోజు ఉన్న ప్రతిపక్షాలు, గవర్నమెంట్ అన్నీ ఏకమై పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని, చమన్ సాబ్ అనే వ్యక్తిని లేకుండా చేయాలని చూసిన సమయంలో పరిటాల రవి గారు ప్రాణత్యాగాన్ని సిద్ధపడి చమన్ సాబ్ గారిని నగ్నాథం పంపించడం జరిగింది. దానికి ఏకైక రీజన్ చమన్ సాబ్ అనే వ్యక్తి బతుకుంటే పరిటాల రవీంద్ర ఆశయాలు బతుకుంటాయి అనే ఒక రీజన్తోనే ఆ రోజు అది చేయడం జరిగింది. సో అంత ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళు. ఆ రోజు పరిస్థితుల్లో కన్న కూతురు చనిపోయినా చూసేయరానంత పరిస్థితుల్లో కూడా అన్న ఆశయం కోసం ముందుండి పోరాడినటువంటి వ్యక్తి, మా ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆశయాలను మా మార్గంలో, సేవా మార్గాలను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఎప్పుడూ అందంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తాం.